గుంటూరులో కూడా ఇవాళ మళ్ళీ 4వ సారి 5వ సారి ఆయన ఇబ్బంది అవుతుందని అనుకుంటే తప్ప మాచర్లో సీటు మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారా, గెలిచేటట్టు కనపడతా ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు టైగర్ గా ఫైట్ చేస్తున్నారు ఆయన. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆయన మీద వస్తే తప్ప ఆ సీటు సామాజిక పరంగా మిగతా పరంగా వైకాపాకు అనుకూలంగా ఉందండి. కానీ ఆయన అనుచరులో చీలుకు వచ్చి ఆయన మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకంటే 4 స్థానాల నుంచి ఉన్నారు కదండి, వస్తే తప్ప అది యాక్చువల్గా ఆయన అదర్ అన్నట్టు ఆయనకి పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఆయన మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉండొచ్చు. మాచర్లో మళ్ళీ టైట్ ఫైట్ సంకుల సమరం జరుగుతుందండి. ఆ సమరంలో కూడా ఇవాళ మళ్ళీ రెండింటికి 50-50% ఉండొచ్చండి. ఇవాళ బికాస్ ఆఫ్ వేవ్ కానీ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. నరసరావుపేట గోపిరెడ్డి గారు కనుక కలిపి తీసుకెళ్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. అయినా సరే వాళ్ళ నరసరావుపేట అంటే ఆయన ఇప్పుడు మారుస్తారన్నారు. అందరూ కలిసి పని చేసుకుంటే అక్కడ దాంట్లో వైకాపా నెగ్గే అవకాశం ఉంది. బాపట్ల వరం గారు వచ్చిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ మొన్నటి వరకు కూడా అనుకూలంగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగతా అన్ని సీట్లు కూడా మీరు వాళ్ళ విడుదల రజని గారిని మార్చిన గుంటూరు మర్చిపోయిన గుంటూరు 1 సీట్ ఒకటి ఎప్పుడు ప్రభావవంతంగా కాంగ్రెస్ పార్టీ నెగ్గే సీట్ ఉండేది. చాలా జియావుద్దీన్ గారు ఒకసారి నెగ్గినట్టున్నారు. తర్వాత లాల్జాన్ ప్రసాద్ గారు ముందు ఇంకొక వైసీపీ నుంచి కూడా 2009లో కాంగ్రెస్ నుంచి కూడా ఆయన ముస్లిం ఒక ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు కూడా చనిపోయారు మధ్య అదే పనిచేస్తూ ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఆయన. సరే కాంగ్రెస్ నెగ్గిన కాంగ్రెస్ చెప్తాను. కానీ ఇవాళ వాళ్ళ అమ్మాయి వారి బదులు ముస్తఫా గారి బదులు వారి అమ్మాయికి సీట్ ఇవ్వాలని చెప్పారు. ముస్తఫా గారు అయితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. యాంటీగా వచ్చింది. అమ్మాయిని తిప్పుతున్నాడు. అవునండి, అందుకని అదొక సీట్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక నెంబర్ ఆఫ్ సత్యనపల్లి ఇప్పుడు ఏంటి, సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు తీసిపోయి టీడీపీ పెట్టారు. అక్కడ కోడెల సుప్రసాద్ గారికి సంబంధించిన వారసత్వాన్ని వాళ్ళ ఆయన పేరుని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? మాట్లాడారు ఎవరితో? అవుట్ రైట్ గా అక్కడ కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ వస్తుంది. అంబటి రాంబాబు గారి మీద వ్యతిరేకత చాలా ఉంది. బహుశా ఆయనకి సీట్ ఇవ్వకపోవచ్చు అని అనుకుంటాను. అంటే నాకేమో ఆయన వ్యక్తిగత విశ్లేషణ చేస్తున్నాను తప్పితే ఆయన ఇంకో చోట మెజార్టీ నెగ్గొచ్చాము. ఆయన ఫస్ట్ రేపల కాన్స్టిట్యూన్సీ నెగ్గారు, తర్వాత ఓడిపోయారు. డిపెండ్స్ అపాన్ ఒకసారి దీంట్లో ఓడిపోయారు, మళ్ళీ నెగ్గారు. తెనాలి అన్నబత్తుని శివకుమార్ గారికి ఈయనకుంది. ఒకవేళ దాంట్లో ఆలపాటి రాజా గారిని ఏమాత్రం అసంతృప్తులు ఉన్నా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అసలు అక్కడ ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉంది. నాదెళ్ల మనోహర్ గారా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు పోటీ చేస్తారని నాదెళ్ల క్వశ్చన్ సమస్య లేదు. కళ్యాణ్ బాబు గారు ఒకసారి చెప్పిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు టికెట్ నేను పోటీ. ఆయన అనౌన్స్ చేశారు. కళ్యాణ్ బాబు గారు చెప్పడానికి ముందు ఆయన అనౌన్స్ చేసుకున్నారు. నేను అనౌన్స్ చేసేసుకున్నారు. ఇంకా ఆయన మార్చే సమస్య ఇప్పుడు జనసేన హరిహరాదు అడ్డం వచ్చిన అనే డైలాగ్ నేను చెప్పలేనండి, మీకు బాగా పలుకుతారు ప్రజలు. అందుకని ఆయన అక్కడ పోటీ చేయడం ఖాయం. ఇష్యూ అక్కడ కాదు. ఆలపాటి రాజా గారు నోస్ ద కాన్స్టిట్యున్సీ వెరీ వెల్ ఫర్ ఇయర్స్. ఆఫ్ కోర్స్ జనసేన సీట్ ఇచ్చినప్పుడు టీడీపీ అవును ఆయన తీసుకుని లాస్ట్ టైం ఇంకో విషయం చెప్తాను, చాలా మంది తెలియంది. 2019 ఎన్నికల్లో కూడా ఆయన్ని మద్దాల గిరిగారి సీట్లోకి మార్చి గిరిగారిని నర్సారావుపేట పార్లమెంట్కి పంపిద్దామని ప్లాన్ చేశారు. అప్పుడు జయదేవ్ గారు వాళ్ళ మదర్ అరుణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చాలా సీరియస్గా మాట్లాడారు. మాట్లాడి జయదేవ్ గారు చాలా యాక్యురేట్గా ఆయన సర్వీస్ చేసుకుంటారు. నేను 15,000 మెజార్టీతో 25,000 వస్తుందని కండిషన్లో ఉన్నాను. వాళ్ళ మనోహర్ గారికి వదిలేసి అక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టేసి ఆ గ్లాస్ గుర్తుకేసి నా గుర్తుకేస్తాను నేను రిస్క్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ బట్ ఫర్ జయదేవ్. లేకపోతే అది లాస్ట్ టైం ఇచ్చేసి ఉండేవారు. మీరు లాస్ట్ టైం అండర్స్టాండింగ్ లేదనుకున్నారా? సరే మాట్లాడదాం తర్వాత విషయం. జనసేనకి టీడీపీ తర్వాత మాట్లాడదాం. వైసీపీ మాట్లాడుతున్నా నాకు తెలియదు, మనం మాట్లాడదాం తర్వాత. సరే ఇప్పుడు గుంటూరులో 17లో ఎన్ని మీ లెక్క? 17 సీట్లు, చాలా జిల్లాలు ఉన్నాయి. 4 సీట్లు రావచ్చండి. 4